మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలయాపన చేస్తూ మళ్ళీ ఇంకొక కమిటీ పునరుద్ధరణ కమిటీ అంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది అన్నటువంటి విమర్శ వస్తుంది. ఎస్ పాపారావు గారు, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్లు కొంచెం కుంగితేనే దాన్ని సంవత్సరంన్నర పాటు కాలయాపన చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో కమిటీ పేరుతో కాలయాపన చేస్తారు. ఇప్పటికే ఎల్ఎన్టీ కూడా తీవ్రంగానే రియాక్ట్ అవుతుంది. ఎటువంటి పరీక్షలు, నాణ్యమైన పరీక్షలు లేకుండానే నివేదిక ఎట్లా ఇచ్చారంటూ ఆ రిపోర్ట్ను కూడా తప్పుపడుతూ ప్రశ్నిస్తూ ఉంది ఎల్ఎన్టీ సంస్థ. మేడిగడ్డ కోనీతి, పోలవరాన్ని కోనీతి గత నుంచి చూస్తున్నాం. మేడిగడ్డ ఒక పిల్లర్ ఇదైతే డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి చేయకుండా దాన్ని పెండింగ్ లో పెట్టి, అదే సందర్భంలో గతంలో పోలవరం ప్రాజెక్టులో దాని డయాఫ్రమ్ వాల్ 1000-2500 దాకా 1000 కోట్ల నుంచి సుమారు 2500 కోట్ల లెక్కేదో చెబుతున్నారు ఖర్చు అయింది దాన్ని రిపేర్ చేయడానికి. దాని మీద ఎన్డీఎస్ఏ రాలా, విచారణ లేదు, కమిటీలు లేవు. చక్కగా నార్మల్గా రిపేర్ చేసి ఊరుకున్నారు. అంటే పోలవరం అయితే ఒక నీతి, మేడిగడ్డ అయితే ఒక నీతి. అది మేడిగడ్డ రిపేర్ చేయకపోవడానికి రకరకాలైనటువంటి ఈరోజు కనపడుతున్న కారణాలు. మేడిగడ్డ ఫెయిల్యూర్ అని చెప్పడానికి, కాళేశ్వరం ఫెయిల్యూర్ అని కేసీఆర్ గారి మీద నిందలు మోపడానికి నిరంతరంగా ఒక డైవర్షన్ ఎత్తుగడగా వాళ్ళు ఎందుకంటే రానున్న మిగతా 3 సంవత్సరాలు కూడా వాళ్ళు చేయదలుచుకున్న అరాచకాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు కాబట్టి దానికి ఒక డైవర్షన్ నిరంతరంగా మేడిగడ్డ ప్రస్తావన చేస్తారు ఏ సమస్య వాళ్ళు ముందుకొచ్చినా కానీ. రెండోది ఏంటంటే మేడిగడ్డను ఎండబెడితేనే గోదావరి జలాలు అక్కడ ఆగకుండా పోలవరం, బనకచెర్ల, కావేరి లేకపోతే మద్రాసుకి తమిళనాడు తీసుకెళ్లాలని బీజేపీ పథకం. వచ్చే సంవత్సరం బీజేపీ తమిళనాడులో ఎన్నికలను ఎదుర్కోబోతుంది కాబట్టి తమిళనాడు నీళ్లు తీసుకొచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకి అక్కడ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగపడటం కోసం బనకచెర్ల పెట్టుకొని నీళ్లు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఇక్కడి నుంచి చేస్తున్నారు. దానికోసం మొన్నటిదాకా వచ్చిన మాట మరి ఇప్పుడు ఏమవుతుందో, మరి ఎంత ముందుకు వెళ్ళుద్దో తెలియదు కానీ 80,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. పోలవరానికి 80,000 కోట్లు సుమారుగా ఖర్చు, ఇది ఒక 80,000 కోట్లు. అంటే సుమారుగా 1,60,000 కోట్లు మొత్తం ఆ ప్రాజెక్టుకి ఈరోజు మేడిగడ్డను ఎండబెట్టి తీసుకెళ్తున్న నీళ్లు వాళ్ళు వాడుకోవటానికి. అంటే తెలంగాణని మళ్ళీ ఎడారిగా, మరుభూమిగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదో పరమ దుర్మార్గమైన ఆలోచన. గత నుంచి తెలంగాణలో మనం అడుగుతున్నాం, ఇక్కడ కూడా అడుగుతున్నాం అందరం. కాళేశ్వరానికైనా, పాలమూరు రంగారెడ్డికైనా మీరు కాస్త జాతీయ హోదా ఇవ్వండి ఏదో ప్రాజెక్టుకి అనేది, సీతారామకైనా. అయితే దేనికి జాతీయ హోదా తెలంగాణ ఇవ్వాలా, కానీ పోలవరానికి జాతీయ హోదా ఇవ్వగలిగారు. అట్లా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తా వస్తున్నారు కంటిన్యూస్ గా. తెలంగాణలో గత 2014 తర్వాత నిరంతరంగా వివక్ష ఉంది. వివక్ష ఉన్నా కానీ తెలంగాణ విపరీతమైన స్థాయిలో అభివృద్ధి సాధించింది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించింది. ఇది కూడా నచ్చట్లా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణను ఏ విధంగానైనా కుళ్ళబొడిచి, కూలదోసి ఈ మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ ఎలా నొలుకోవాలని ఆలోచన. ఎందుకంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా ఈ రోజు పడగొట్టడం వెనక కారణం, పడగొట్టడమే. తెలంగాణ రియల్ ఎస్టేట్ పడగొట్టబడింది. దాని వెనుకున్న ప్రధానమైన కారణం ఏంటంటే అమరావతి ఏమైనా పెరుగుద్దేమో దీనికి అనేది ఒక అంచనా వేసుకున్నారనే ఆరోపణలు తరచుగా వస్తున్నాయి. ఇక్కడి నుంచి డబ్బులు ఎక్కడో షిఫ్ట్ అయితే అనేటువంటి ఆలోచన ఉండొచ్చు మేబీ. కానీ ఓవరాల్ ఏంటంటే రోహన్ తెలంగాణకి నిరంతరంగా జరుగుతుంది. దానిలో మేడిగడ్డ ఎండబెట్టడం కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర. అది కేసీఆర్ గారి మీద నిరంతరం నిందలు మోపడానికి ఒకటి, గోదావరి జలాలు అక్కడ ఆగకుండా బనకచెర్ల మొత్తం మీద అటు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం కూడా ఓవరాల్ గా చాలా పెద్ద కుట్రే జరుగుతుంది అనేది మాత్రం నిజం. రైట్, ఓకే పాపారావు గారు. ఎస్, రవికుమార్ గౌడ్ గారు. సో మొదటి నుంచి ఇది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూనే ఉంది. ఇవాళ ఎల్ఎన్టీ మాట్లాడుతున్నటువంటి అంశాలు, లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? రాజేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ డే 1 చెప్పింది ఇది విషయం. ఎల్ఎన్టీ ఏదైతే నిన్న లేఖ రూపంలో ప్రశ్నించిందో అదే విషయం డే 1 ఇమీడియట్గా ఎన్డీఎస్సీ వచ్చిన రోజు నుంచి చిన్న మధ్యంతర రిపోర్ట్ అని నివేదికను మొదట వారంలో ఇచ్చినటువంటి దాన్ని, కనీసం అక్కడ ప్రాజెక్టుని సందర్శించకుండా, పిల్లర్లను పరిశీలించకుండా, దాని స్ట్రెంగ్త్ని టెక్నికల్గా అంచనా వేయకుండా ఒక నివేదిక దానికి సంబంధించినటువంటిది నివేదిక కానీ దానికి సంబంధించినటువంటి ఒక పాసింగ్ రిమార్క్స్ నివేదిక ఎట్లు ఇస్తారని చెప్పేసి టీఆర్ఎస్ ఆలోచించి మాట్లాడుతుంది. కానీ కేవలం రాజకీయ కుట్రతోటే అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి, ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారి ప్రతిష్టని
మసక బారేటట్టు చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోటి Right. దీనికి తెర లేపారు. వాళ్ళు ఎల్ఎన్టీ నిజంగా కూడా ఎల్ఎన్టీ ఇచ్చింది. ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి ప్రశ్నించింది. ఎందుకంటే ఎల్ఎన్టీ అనే సంస్థ స్థానిక సంస్థ కాదు, అది కొత్త సంస్థ కాదు, రాత్రి వీళ్ళలాగా పేపర్ల మీద పుట్టుకొచ్చినటువంటి సంస్థ కాదు. అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఒక నిర్మాణ రంగంలో అదొక దానికున్నటువంటి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, దానికున్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నది. అందుకే అది వాళ్ళ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఆ రోజు కూడా ఎల్ఎన్టీ సంస్థ దీన్ని వెంటనే నేను టేకప్, దీన్ని రిపేర్లు కూడా మరమ్మతులు కూడా చేస్తానని చెప్పింది. వాళ్ళే ముందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, అధికారికంగా చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళని చేయనీయలే. ఎన్డీఎస్ఏని బీజేపీ ప్లస్ ఎన్డీఎస్ఏని పంపించి ఇవన్నీ చేసింది. ఎన్డీఎస్ఏ కూడా తేల్చింది ఏంది? ఎన్డీఎస్ఏ తేల్చింది చాలా స్పష్టంగా 7వ బ్లాక్లో 3 పిల్లర్లు కుంగింది, దాన్ని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు సెన్స్ వచ్చింది. దాన్ని పక్కకు పెట్టి బయటికి మాత్రం లీకుల మీద లీకులు 24 తారీఖు నాడే ఇంకేదో వచ్చి ఇచ్చినట్టు, ఇంకేదో తారీఖున 25వ తారీఖు నాడు 27వ తారీఖున టీఆర్ఎస్ బహిరంగ సభ అద్భుతంగా కనివినియోగనిధిలో జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో నివేదిక ఇచ్చినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా ఒక తప్పుడు రాతలు రాపించి తప్పుడు ప్రచారం చేసింది. అవన్నీ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటంటే మళ్ళీ కొత్త నాటకం ఏంటంటే మళ్ళీ ఏదో ఎట్లా ఉపయోగించుకోవాలేదని ఇంకేదో సిడబ్ల్యూసి ఫార్మర్ చైర్మన్ పాండ్యన్ చేత ఏదో వినిపిస్తుంది. మరి ఏమవుతుంది? ఆయన నాయకత్వంలో మళ్ళీ కొత్త కమిటీ ఇస్తారట. అంటే ఇప్పటికే 18 నెలలు, సంవత్సరన్నర అవుతున్నది. సంవత్సరన్నర కాలంగా మీరు తేల్చింది ఏంది? తేల్చింది ఏం లేదు. కానీ తెలంగాణ రైతాంగాన్ని మాత్రం ఎండబెట్టిరు, పొలాలను ఎండబెట్టిరు. పర్యవసానంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చారు. దాని ఒకటి. రెండవది, దీని ఇట్లా ఈ ప్రాజెక్ట్ ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్ని అట్లా చూపించి అట్లా ఆ పేరు మీద ఈ పేరు మీద కాలయాపన చేస్తే వెనకాల చంద్రబాబు నాయుడు కింద పోలవరం పేరు మీద ఆ పేరు మీద గోదావరి జలాలని బాజాప్తా దోచుకుపోతుంటాడు. దానికి సహకరించడమే ఇవాళ వీళ్ళు ఎన్డీఎస్ఏ నివేదికైనా, ఇంకో కమిటీ నివేదికైనా, ఇంకే ఏదైనా కూడా ఖచ్చితంగా గోదావరి జలాలు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటూ రాయలసీమకి గోదావరి జలాన్ని తీసుకుపోవటమే దాన్ని వెనుకున్నటువంటి కుట్ర తప్ప ఇంకేం లేదు.